లో మీకేమనిపించింది ఇదంతా చూసిన తర్వాత? యోయో ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ మిత్రులకు గుడ్ ఈవినింగ్. అలాగే అనుకోకుండా నిన్న జరిగినటువంటి ఢిల్లీ బ్లాస్ట్లో అసూలు బాసిన వారికి కూడా పవిత్ర ఆత్మకు శాంతి జరగాలని కోరుకుంటున్నాను. ఇది బాధాకరమైనటువంటి విషయం. అయితే సునీత గారు ఒక ఆవేశంగా మాట్లాడారు అంటే ఆవేశం ఆమెకు లేదని కాదు, ఆల్రెడీ ఆవిడకు ఉంది. పరిస్థితులు ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఇస్తుంటాయి. ఇప్పుడు యువత కానీ లేకపోతే ఒక అసాంఘిక శక్తిగా ఎందుకు ఎదుర్కోలేకపోతారు, ఎందుకు తయారవుతారు అంటే ప్రభుత్వాలు చేసేటువంటి పనులను బట్టి పరిస్థితులు ఆ విధంగా క్రియేట్ చేస్తాయి. కాబట్టి ఆవిడలో ఉన్న నిజస్వరూపం లేకపోతే ఆవిడ ఉన్నటువంటి ఫైరింగ్ అనేది అప్పుడు బయటపడింది. ఆవిడ ఒక 1 అవర్లోనే మనిషి మొత్తం నిజం మారేది కదా. అంటే ఈ ప్రభుత్వాలు చేసేటువంటి ఈ ప్రభుత్వం అంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ సోదరుడు కూడా మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ సోదరుడు మాట్లాడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మున్గోడు ఎలక్షన్స్ తీసుకోండి, దుబ్బాక ఎలక్షన్స్ తీసుకోండి, హుజూర్నగర్ ఎలక్షన్స్ తీసుకోండి, ఏవి తీసుకున్నా కూడా బై ఎలక్షన్స్లో వీళ్ళు కూడా అటువంటి ఒరవడి చేసినటువంటి సందర్భం ఉన్నది మనకు. ఇప్పుడు మీరు చెప్తున్నారు, మీరేమంటున్నారు, ఒక విజువల్ 2 విజువల్లో 5 చూపించారు అంటే ఆ 5 ప్రాంతాలలోనే ఎలక్షన్ జరిగా అంటే ఆ 5 ప్రాంతాలలో 10 నిమిషాలు అర్ధగంటను జరుగుతుంది. మరి మిగతాది మీరెందుకు చూపించట్లేదు? అంటే ఏది ఉన్నా కూడా మీడియా సంస్థలు కానివ్వండి లేకపోతే ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి 95%, 98% సానుకూలంగా జరిగింది, సామరస్యంగా జరిగిన వాటిని చూపించారు, హైలైట్ చూపిస్తారు. బట్ అఫ్ కోర్స్ ఆ 5% అయినా 2% అయినా ఒక ప్రజాస్వామికబద్ధంగా ఎన్నికలు జరగాలి అని అన్నప్పుడు ఆ మాత్రం కూడా ఎలక్షన్ కమిషన్ అటువంటి పరిస్థితులు దాపరించకుండా చూడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. దానికి అనుకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికార ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది అధికారం కోసం వాళ్ళ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి పనిచేసినటువంటి సందర్భాలు గత ప్రభుత్వంలో ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో కూడా ఉన్నాయి. ఎందుకు అంటే రేపటి రోజున ఆయనకు ఒక మంచి పోస్టింగ్ కావాలి పోలీస్ ఆయనకంటే మళ్ళీ ఈ ఎమ్మెల్యే చుట్టో ఈ ముఖ్యమంత్రి చుట్టో మంత్రుల చుట్టో తిరగాలి. ఆయనకు అందుకని వాళ్ళ కోసం ఆ పోస్టింగ్ చేసినటువంటి సందర్భంలో వాళ్ళు కొంత ఈ రకంగా రుణం తీసుకుంటారు. గత ప్రభుత్వంలో కూడా ఇన్ఫ్లుయెన్స్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ పైరవీలు చేయాలంటే చాలా ఒక డిఎస్పీ స్థాయిలో ఉంటే మాత్రం అందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. అది కేవలం అధికారుల లిమిటేషన్లో ఉండే. ఇవాళ రాను ఎట్లయిపోయింది అంటే కానిస్టేబుల్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే కూడా ప్రభుత్వం ఎమ్మెల్యే మంత్రులు అందులో ఇన్వాల్వ్ అవుతున్నారు. మరి వాళ్ళకు కూడా లైఫ్ ఉంటుంది కదా. మరి వీళ్ళందరూ రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తున్నప్పుడు వారి భార్య పిల్లల బాగోగుల కోసం వాళ్ళు కూడా కొంతమంది కకృతి పడుతుంటారు. ఆ విధంగా జరుగుతుంది. ఇప్పుడు అదేవిధంగా తాయిలాలు అంటున్నారు. తాయిలాలు కాంగ్రెస్ పార్టీ ఎవరు ఎక్కువిచ్చారా? ఎవరు పెద్ద దొంగ, ఎవరు చిన్న దొంగ? అంటే దొంగలు ఎవరు లేరని కాదు, పెద్ద దొంగ చిన్న దొంగ. అంటే ఇలా కాంగ్రెస్ వాళ్ళు 5,000 ఇవ్వచ్చు, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు 4,000 ఇవ్వచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు 2,000 ఇవ్వచ్చు, కాంగ్రెస్ వాళ్ళు 2,500 ఇవ్వచ్చు. మీరు కాంగ్రెస్ కార్పొరేటర్ చంపాపేట డివిజన్ దర్పల్ రాజశేఖర రెడ్డి గారు రెడీగా దొరికింది. అంటే అది లైవ్ చూస్తున్నాం మనం. ఓటర్ లిస్ట్ ఏదో అసంబద్ధమైనటువంటి సన్నివేశం కాదు, ఓటర్ లిస్ట్ చూపిస్తున్నారు, నువ్వు ఎన్ని ఓట్లు ఉన్నాయని అడుగుతున్నాడు, క్లియర్ గా కౌంట్ చూస్తున్నాడు. అంటే ఇది ఈ తెలుగు రాష్ట్రాలు, ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో అప్రజాస్వామికమైనటువంటి ఎన్నికలు గతంలో జరిగినాయి, ఇవి కూడా జరుగుతాయి, భవిష్యత్తులో కూడా జరుగుతాయి. ఇది సమాజానికి పెద్ద గొడ్డలి పెట్టు. ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రజలకు కూడా నేను మీ ద్వారా ఏం రిక్వెస్ట్ చేస్తున్నంటే, మీరు పార్టీల దగ్గర నుండి డబ్బులు తీసుకోమని నేను అంటే తప్పని ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదు. మీరు తీసుకున్నా కూడా నిజమైన వ్యక్తిని, ఒక కేపబుల్ ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఎన్నుకుంటే ఈ డబ్బులు ఇచ్చేటువంటి దురాలోచనను వాళ్ళు ఆటోమేటిక్గా విరమించుకుంటారు. మా గ్రామంలో, మా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానీ ఏదైనా జరిగినప్పుడు, మేము చిన్న ఉన్నప్పుడు మా ఫాదర్ ఒక రిప్రజెంటేటివ్ కారోబార్ అంటారు. అంటే ప్రతి పార్టీ వాళ్ళు మా ఇంటికి వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ వచ్చేసి ఆ రోజుల్లో ఇవ్వాలంటే లిక్కర్, సాఫ్ట్ లిక్కర్ అదంతా ఉంది. ఆ రోజు ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి కంటెస్ట్ చేసేటువంటి వ్యక్తి గ్రామం చుట్టూ తిట్టి దండం పెట్టి ఓటేయండి అంటే నేను అనుకునేవాడిని చిన్న ఉన్నప్పుడు, అరే ఎందుకు మంచి పని చేసేస్తే వీళ్ళు ఎందుకు ఈ దండం పెట్టుకోవాలి, వీళ్ళు ఎందుకు ఇలా తిరగాలి, ఎందుకు అంత అప్పీల్ చేస్తారు ప్రజలకు అని అనుకునేవాడిని. కానీ అది రాను ఎలా తయారైపోయిందంటే ఈ 50 సంవత్సరాల చరిత్రలో అది ప్రామాణికమైపోయింది. అంటే డబ్బులు ఇవ్వకపోతే ఎంత పని చేసినా మళ్ళీ ఎలక్షన్స్కి వచ్చేసరికి డబ్బులు ఇవ్వకపోతే పని చేయరు, డబ్బులు ఇవ్వకపోతే ఓట్లు వేయరు అనేటువంటి
పీక్ స్టేజ్కి వెళ్ళిపోవడం అది చాలా ప్రజాస్వామ్యంలో అది పెద్ద గొడ్డలిపేటు. ప్రజలకు కూడా అప్పీల్ చేస్తున్నాను ఏంటంటే మీరు దయచేసి డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చి తీసుకోకపోతే ఏదో యాంటీ పార్టీ అని అనుకుంటారు అనుకుంటే మీరు డబ్బులు తీసుకొని ఈ రాజకీయ నాయకులకు బుద్ధి వచ్చేటట్టుగా సరైనటువంటి మంచి వ్యక్తిని ఎన్నుకుంటే భవిష్యత్తులో మారుతుందని తెలియజేస్తున్నారు. అదే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనకు తెలిసిన మల్లు రవి గారు ఉన్నారు, లేకపోతే వాళ్ళు మహబూబ్నగర్ జిల్లా వాస్తవ్యులు, వేరే కరీంనగర్ జిల్లా వాస్తవ్యులు, వరంగల్ జిల్లా వాస్తవ్యులు, మా ఆత్మీయులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వచ్చారు, లేకపోతే అన్ని మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది నాయకులు ఉన్నారు. బీర్లా ఐలయ్య గారు అయితే పోలింగ్ బూత్ లో డైరెక్ట్ గా టేబుల్ వేసుకొని మరి కూర్చున్నారు పోలింగ్ ఏజెంట్ లాగా. అంటే అక్కడ ఇప్పుడు ఇదే విషయం మునుగోడులో జరగలేదా? బీఆర్ఎస్ పార్టీని అందరు విమర్శించలేదా? గతంలో వేరే ఎన్నికల్లో జరగలేదా? అది సహజం. అంటే వేరే వేరే జిల్లాలలో వేరే వేరే ప్రాంతాల నుండి బీజేపీ సోదరులు కూడా లేకపోతే వేరే ముఖ్యమంత్రిని తీసుకొస్తానని అన్నారు. అదే సరే, క్యాంపెయినర్స్ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఆ పార్టీకి సంబంధించి ఆ ప్రాంతానికి సంబంధించి ఒక 100 ఓట్లు ఉంటాయి, 50 ఓట్లు ఉంటాయి, 20 ఓట్లు ఉంటాయి. ఆ సామాజికం, ఆ ప్రాంతం, ఆ కాలనీ ఏదో కొంత ప్రభావితం చేస్తారు అనే ఉద్దేశంతోనే తప్పకుండా అన్ని పార్టీల వాళ్ళు వేరే వేరే ప్రాంతాల నుండి వస్తారు. అది కొత్త గేమ్ కాదు. కాకపోతే ఎలక్షన్స్ అంటే క్యాంపెయిన్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ అక్కడ నాన్ లోకల్ వెళ్ళిపోవాలనేటువంటి ఒక షరతు పెడతారు. అదే డిస్ట్రిక్ట్లలో అయితే మీకు తెలుస్తుంది, ఓకే విజిత గారు హైదరాబాద్ లేకపోతే నల్గొండ అని తెలుస్తుంది. ఇక్కడ ఎవరు తెలుస్తుంది? పక్కకు సిటీలో ఉన్నటువంటి పాపులేషన్ డిఫరెంట్ కాబట్టి దానికి తెలియదు. అదొకటే ఆ దోబుజ్లాట మధ్యన మీలాంటి కెమెరాలకి ఎక్కడో ఒకరు దొరుకుతారు. అయితే ఈవీఎం ఫ్రాడ్ గురించి మాట్లాడుతున్నారు. ఈవీఎం ఫ్రాడ్ గురించి అనేది గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో దేశవ్యాప్తంగా సెంట్రల్లో మరి ఆ అధికారము ఒకేలా ఈవీఎంలో కనుక ఫ్రాడ్ చేయాలనుకుంటే గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా చేసేసి అధికారంలోకి రాకుండా బీజేపీ అధికారంలో రాకుండా కాంగ్రెస్ పార్టీ ఆపేది కదా. ఒకవేళ బీజేపీ కాంగ్రెస్ అధికారంలో ఉండి ఈవీఎంలు ఫ్రాడ్ చేస్తుంది అనుకోండి, మరి వాళ్ళ ఈ తెలంగాణ రాష్ట్రమో లేకపోతే ఇంకో రాష్ట్రమో పక్క రాష్ట్రాలలోనో వాళ్ళ అధికారం కోల్పోవాల్సిన ఆవశ్యకత లేదు కదా. అంటే ఏ ఈవీఎంతోనైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, ఏ ఈవీఎంలతోనైతే గతంలో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో, వాళ్ళు ఆయన ఓడిపోయిన తర్వాత ఈవీఎంలో ఫ్రాడ్ జరిగింది అంటాడు. మరి అదే అంటే మనం గెలిస్తే ఒక తీరు, ఓడిపోతే ఒక తీరు అని అనుకుంటే అది ప్రజల ముందు వాళ్ళే పలుచన అవుతారు. వాళ్ళకి ఆ చిత్తశుద్ధి వాళ్ళకి లేదు. అదేవిధంగా ఈ యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చారు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు. అందరు స్వాగతించాల్సిందే. కానీ ఆ పార్టీనే తూట్లు పడుస్తుంది కదా, అధికార దుర్వినియోగం చేసుకుంటూ వేరే వేరే పార్టీల వీళ్ళని తీసుకొస్తున్నారు. ఇవాళ స్పీకర్ గారి మీద కూడా విమర్శ చేశారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళు అప్పీల్ కూడా చేశారు సుప్రీంకోర్టులో. అంటే ఇవన్నీ జరుగుతుంటాయి. మనం ఏం కోరుకోవాలి అంటే ఒక సమసమాజ స్థాపన జరగాలన్నప్పుడు, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలి అని అనుకున్నప్పుడు, దాని ద్వారానే మనం ఏదైనా చేయాలి అని అనుకుంటున్నప్పుడు వీళ్ళు సర్వం తాకట్టు బట్టి ప్రజలను వంచడానికి నేర్చుకుంటున్నారు తప్ప ప్రజలను ఎడ్యుకేట్ చేసి వాళ్ళని ఏదో రకంగా ఎడ్యుకేట్ చేస్తే వీళ్ళకు పుట్టగతులు ఉండవు కదా, వీళ్ళ ఎగ్జిస్టెన్స్ ఉండదు. అందుకని ఎప్పుడు కూడా వాళ్ళని బానిసల్లాగానే తయారు చేస్తుంటారు, వాళ్ళ అధికార దుర్వినియోగం చేస్తూ ఉంటారు. ఇది ఎప్పుడో ఒకసారి రియలైజ్ అవుతారు. ఏంటి అంటే ఎన్ని వేల రూపాయలు తీసుకున్నా కూడా సరైనటువంటి అభ్యర్థిని ఎన్నుకుంటారు చూడండి, అప్పుడు మాత్రమే వీళ్ళు వాలంటరీగా అరే డబ్బులు పనిచేయవు, మనం పని చేయాలి అని అనుకుంటారు. అప్పటి వరకు ఈ ఒరవడి జరుగుతూనే ఉంటది. ప్రతిపక్ష పార్టీలు కూడా చేసి ఉంటారు. కొద్దిగా గొప్ప బీజేపీ సోదరులు కూడా వీళ్ళు కూడా అంటే ఓట్లకు డబ్బులు ఇవ్వకపోవచ్చు, బట్ ఓటర్ కార్యకర్తలకు వాళ్ళకు ఖర్చులు ఇవ్వాలి కదా. అంటే అది కూడా కార్యకర్తలు అలా కూడా తీసుకోరు. గాంధీ గారు ఇగో ఒకటండి, ఎక్కడో ఒక ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోయి ఒక పిల్లుడు ముడ్డిగా అడిగిండో, ఇంకో దగ్గర పోయి మంగళ షాప్ లో కట్ చేసిండో, అదొకటే చూపిస్తారు. ఇక్కడ కూడా బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఆ సద్ది ముట్టలు ఓపెన్ చేసుకొని చేసిండ్రు. అంటే బీజేపీ పార్టీ వాళ్ళు మందు బాటలు లాగకుండా లేకపోతే ఖర్చులు పెట్టకుండా గెలిచిండ్రా ఏంటి, ఇవన్నీ మనకు తెలియని కాదు. కాకపోతే అందుకే అన్నారు, ఎవరు పెద్ద దొంగ ఎవరు చిన్న దొంగ అంతే తేడా తప్ప ఎవ్రీబడి ఈజ్ అనే సేమ్ ప్లాట్ఫామ్. కొంచెం సీనియర్ కొంచెం జూనియర్ అంతే తేడా. చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. రామూర్తి గారు, ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి, సర్వేలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి, ఎవరిని చేస్తున్నారు, ఇవన్నీ వచ్చిన బ్రేక్ తర్వాత మాట్లాడదామండి. ఒకటి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సోదరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ ఇచ్చిన ఉన్నారు. ఇది పెద్ద యూజ్లెస్, అంటే వాళ్ళని యూజ్లెస్ అంటలేదు సోదరా. మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ ఎలక్షన్ కమిషన్ కానీ ఈ కోర్టులు కానీ న్యాయ వ్యవస్థ
అది ఎట్లుంటది అంటే ఆ ఎమ్మెల్యే టర్మ్ అయిపోయేంత వరకు కూడా వాళ్ళ యాక్షన్ తీసుకుంటారు. అంటే గతంలో గత ప్రభుత్వాలు చేసినటువంటి కానీ ఇప్పుడు వీళ్ళు చేసినవి కూడా కేవలం తప్పులు చేస్తున్నారు. అందుకని నేను ఏమంటున్నా, వాళ్ళను మాట్లాడకని చెప్పండి, ఎందుకంటే లైవ్ మొత్తం డిస్టర్బ్ అవుతున్నది. వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు స్టూడియోలో వినబడుతుంది, క్లియర్ వినబడుతుంది, ఎవరు మాట్లాడుతున్నారు. మాకు ఇక్కడైతే ఏం ముసలేదు, పశుపతి గారే మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ ఎలక్షన్ న్యాయ వ్యవస్థలో కూడా పశుపతి గారు మాట్లాడే మాట కాదండి, బ్యాక్గ్రౌండ్ ఎవరు మాట్లాడుతున్నారు. మేబీ పీసీఆర్ లో ఏమైనా మాట్లాడుతున్నారేమో, అది మీకు వస్తుందేమో. ఒకసారి పీసీఆర్ అది చెక్ చేసుకోండి. అయితే ఇప్పుడు ఈ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వెసులుబాటును రాజకీయ నాయకులు వాళ్ళు అంటే ఒక అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. అది దానివల్ల రాజకీయ నాయకుల వాళ్ళ ఎమ్మెల్యే కాల పరిమితి అయిపోయేంత వరకు కూడా ఆ న్యాయ వ్యవస్థ తీర్పిస్తలేదు. దీని మీద సుప్రీంకోర్టు కానివ్వండి, ఆనరబుల్ హైకోర్టు కానీ దాని మీద ఒక ఆక్షన్ తీసుకోవాలి. దాని మీద స్పీడ్ ట్రాక్ మీద ఫస్ట్ ట్రాక్ లో ఆ తీర్పులు ఇవ్వాలి, దాన్ని త్వరితగతిన ఇంప్లిమెంట్ చేయాలి. అయితే మన అందరం ఏమనుకుంటాం అంటే ఎలక్షన్ కమిషన్ ఈజ్ అని అటానమస్, అంటే ఏ ప్రభుత్వాల ఆధీనంలో పనిచేయవు, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇటువంటి ఒరబడి జరిగినప్పుడు అధికారుల మీద చట్టబద్ధమైనటువంటి యాక్షన్ కనుక తీసుకుంటే నెక్స్ట్ ఎవరైనా చేయాలని అనుకుంటున్నప్పుడు చేస్తారు. కానీ అక్కడ కూడా వాడు ఉద్యమం అయింది అనుకోండి, వీళ్ళ గెలుపు కోసం పనిచేసింది అనుకోండి, అది బీఆర్ఎస్ బీజేపీ ఇంకోరో కాంగ్రెస్, వాడు తీసుకొచ్చేసి ఇంకా ఓఎస్డీలు ఇస్తారు, లేకపోతే అటానమస్ ఇంకొక పార్టీ ఆఫీస్ లోనే పెట్టుకుంటారు. ఇంతకన్నా ఇంకా ఎక్కువ పవర్ఫుల్ జాబ్ తీసుకుంటారు. సో అటువంటి వ్యవస్థలో లోపభూయిష్టమైనటువంటి వ్యవస్థను ఒక కఠినతరం చేయాలని కోరుకుంటున్నాను. సో చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడుకుందాము. డిబేట్ లో స్మాల్ బ్రేక్. సుధాకర్.